ఏమయ్యా ఏం పద్ధతిది? ఉద్యోగుల జీతాలు పెంచమంటే కోసిన పైసా లేదంటారు. అందాల పోటీలకు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారనేశారు సిపిఐ నేత నారాయణ. అందాల పోటీలంటూ మంత్రులు అధికారులు చొంగ కార్చుకుంటూ తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కామ్రేడ్. ఇక మరో ఎర్రన్న కూనంనేని కూడా రేవంత్ సర్కార్పై ఫైర్ అయిపోయారు. అరకొర కొత్త స్కీములు అమలు చేస్తున్నారు సరే, ఇంతకీ పాత స్కీములు కొనసాగించరా అని ప్రశ్నించారు. తెలంగాణలో అందాల పోటీలపై విమర్శలు ఆగడం లేదు. మిత్రపక్షం సిపిఐ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో అందాల పోటీల్ని తప్పుపట్టారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోంగార్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు అధికారులు. సిగ్గుడు అనుకుంటే మిస్ వరల్డ్ పోటీలకు అసలు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించారు కామ్రేడ్ నారాయణ. వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికి వాళ్ళ వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి చొంగలు కూర్చుకుంటే లాభం. సీఎం రేవంత్ రెడ్డి పైన సెటర్లు వేశారు సిపిఐ జాతీయ నేత. ఉద్యోగస్తులు జీతం పెంచమంటే నేను బొచ్చెట్టుకొని తిరుగుతా అంటాడు. అందాల బొమ్మల కోసం చొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇదేం మొదలవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అరకొర చేయటం వల్ల, అరకొర స్కీమ్స్ చేయటం వల్ల నువ్వు చేసే ఉపయోగం లేకుండా అయిపోతుంది అనేది మా భావన. తీసుకున్న స్కీములు ఇప్పటివరకు చేసిన స్కీములు ఏమేమిటి, ఏ స్కీమ్ ఎంత మేరకు ఉంది, ఇంకా ఎంత మేరకు అమలు జరపాలి, క్లారిటీ ఇవ్వండి పబ్లిక్. కూనంనేని కూడా అందాల పోటీలపై పెదవి విరిచారు. నన్ను కోసుకున్నా డబ్బులు లేవు అంటున్నారు. మరోవైపు స్కీములు ఏమి పెడుతున్నాం, ఇక్కడ స్కీములు అయితే పెడుతున్నాం, కోసినా డబ్బులు లేవు అంటున్నారు. అంటే ఈ స్కీములకి ఏ డబ్బులు వాడుతున్నారు? ఈ స్కీములు మరిగే బీఆర్ఎస్ బీజేపీ నేతలు మిస్ వరల్డ్ పోటీలకు డబ్బుల్ని వృధా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై ఫైర్ అవుతున్నారు. మరోవైపు అందాల పోటీలతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తుంటే కొన్ని పార్టీలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.